శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతాయై నమో నమః. ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న సర్వదేవతలకి నమస్కరించుకుంటూ జగదంబామయమైన ఈ సభా సదస్సుకి నమస్కార సమర్పణ చేసుకుంటూ క్లీవ్లాండ్ వాస్తవ్యులైన తెలుగు వారందరికీ కూడా అభినందనలు అందిస్తూ ఇది మొదటిసారి క్లీవ్లాండ్ వచ్చి మంచి మాటలు చెప్పుకోవడం, దీనికి మనకి అవకాశం ఏర్పరిచినటువంటి మిత్రులు శ్రీ జయంతి రమాసుబ్బారావు గారి దంపతులు, వారి మిత్ర బృందం, వారందరికీ ముందు అభినందనలు అందిస్తూ ఈరోజు లలితా వైభవం గురించి చెప్పాలని కోరుకున్నారు. మీరందరూ లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు కదా. అయితే లలితాదేవి అంటే ఎవరు? అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. లలితాదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, కాళీదేవి, ఇలా ఎన్నో దేవీలు, ఇంతమంది దేవీలా. నిజానికి అంటే మీరు ఒక్కసారి ఈ మాట విన్నప్పుడు లలితాదేవి, దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి, సరస్వతి దేవి అన్నప్పుడు కామన్గా వచ్చిన మాట ఏమిటి? దేవి. ఆ దేవి ఒక్కరే. ఒక్క దేవి జగత్తును అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ధరించింది. అందుకు ఏ శక్తి అయినా ఒకే దేవి యొక్క రూపం అని స్పృహ మనకు కలిగి ఉండాలి. అందుకు ఆ తల్లిని లలిత అన్నా, సరస్వతి అన్నా, దుర్గా అన్నా పలకబడుతున్నది మాత్రం ఒకే దేవి. ఎవరా దేవి అంటే ఈ ప్రపంచాన్ని నడుపుతున్న తల్లి లేదా ప్రపంచాన్ని నడుపుతున్న శక్తి అనండి ఇక్కడ. అందుకే శక్తే దేవి. శాక్తేయంలో లలితని, సరస్వతిని, దుర్గని, కాళిని, ఇంకా ఏమిటి మీ ఇష్టం, ఎన్నో రూపాల శక్తికి మనం చెప్తున్నాం. ఎందుకంటే శక్తి అనేక రూపాలతో ప్రపంచంలో ఉంది కనుక అనేక రూపాలు ధరించిన ఒక్క శక్తిని మనం ఆరాధిస్తున్నాం. హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఏకత్వము అనేకత్వము రెండు ఉన్నాయి హిందూ ధర్మంలో. ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటి మన హిందూ ధర్మమే అనేకముగా దేవతలను ఆరాధిస్తున్నది. ఎందుకంటే ఏకం అనేకం రెండు మనకు అవసరమే.
ఇది ఎలా మనం పరిశీలించాలంటే ఒక్క శక్తి ఇన్ని రూపాలు ధరించడం ఎలా ఉన్నదంటే, ఒక్కసారి మన ప్రపంచంలో మన అమ్మను పరిశీలిద్దాం. ఒక తల్లి పిల్లవాడికి చదువు చెప్పేటప్పుడు తాను పుస్తకం పట్టుకుని నేర్పుతూ ఉంటుంది ఆ పిల్లవాడికి. అప్పుడు ఆ తల్లి సరస్వతిగానే కనబడుతుంది. అమ్మ ఆకలిస్తోందమ్మా అని అంటే ఆ తల్లి భోజనం పెడుతుంది. అప్పుడు ఆ తల్లి అన్నపూర్ణమలా కనబడుతుంది. అమ్మ స్కూల్ ఫీజు కట్టాలి లేదా ఇంకేదో కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వమ్మా అంటే ఆ తల్లి లక్ష్మీదేవి అవుతుంది. పిల్లాడు ఏదైనా తేడా చేస్తే ఒక్కడు ఇచ్చుకుంటుంది. అప్పుడు ఆవిడ కాళీదేవి అవుతుంది. ఒకడు బతుకు తీర్చడానికి ఒక్క తల్లి ఇన్ని రూపాలు ధరిస్తే ప్రపంచాన్ని నడపడానికి ఆ పరాశక్తి కూడా అన్ని రూపాలు ధరించింది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వివిధ రూపాలతో అమ్మ సాక్షాత్కరిస్తున్నది. అందుకే చదువులు ఇచ్చేటప్పుడు ఆ శక్తిని విద్యామూర్తిగా చూస్తే సరస్వతి, ఐశ్వర్యమూర్తిగా చూస్తే లక్ష్మి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తిగా పరిశీలిస్తే దుర్గా, ఆ తల్లి సూర్యమండలంలో ఉన్న వేదస్వరూపిణి అంటే గాయత్రి, ఇలాగా కాలస్వరూపిణి ది ఎనర్జీ ఆఫ్ టైం అంటే కాళి. ఇలా ఒకే శక్తిని మనం వివిధ ప్రయోజనాల కోసం వివిధ రూపాలతో చూస్తున్నాం. అందుకే ఏకం అనేకం కన్ఫ్యూజన్ అక్కర్లే, ఏకమే అనేకం, అనేకంలో ఏకాన్ని చూడాలి, ఏకంలో అనేకాన్ని చూడాలి. ఇది అలాంటి ఆ పరాశక్తితోనే ప్రపంచమంతా నడుస్తుంది కనుక ఈ శక్తి ఎవరిది ఇది ఆలోచించాలి. శక్తి శక్తిగానే ఉందా? శక్తి ఎవరిది? శక్తి ఎవరిది అంటే పరమేశ్వరుడిది. మధ్యలో పరమేశ్వరుడు ఎవడు? ఎంతవరకు శక్తి చెప్పారు బాగానుంది. మరి పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే ఈ సృష్టి స్థితి లయ అన్ని ఎవరి సంకల్పం వల్ల జరుగుతున్నాయని పరమేశ్వరుడు. ఎందుకంటే ఒక క్రియేషన్ ఉందంటే వెనకాల ఒక సంకల్పం ఉంటుంది. అంతేకాని ఇట్ ఇస్ యాక్సిడెంటల్, ఇట్ ఇస్ నేచురల్ అనడం సరిపోదు. ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఎవరిదో ఆయన పరమేశ్వరుడు అన్నారు. ఆ శక్తిని పరమేశ్వరి అన్నారు. కనుక ఒక ఈశ్వరుడు ఒక శక్తి వచ్చే ఇక్కడ. ఈశ్వరుడు అంటే శివుడు విష్ణువు దుర్గా ఇవన్నీ చెప్పట్లేదు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎవరయ్యా అంటే సృష్టి స్థితి లయ మూడు ఎవడు చేస్తాడో వాడు ఈశ్వరుడు అని అంటారు ఇక్కడ. అలాంటి ఈశ్వరుడు ఏ శక్తితో ఇదంతా చేస్తున్నాడో ఆ శక్తిని అమ్మవారు అంటున్నాం. ఈ రెండింటికి భేదం లేదు. శక్తికి శక్తి మంతునికి భేదము లేదు. ఇది ఎలాంటిదయ్యా అంటే చంద్ర చంద్రిక యోరివా అని శాస్త్రమే చెప్తోంది. చంద్ర చంద్రిక యోరివ అంటే చంద్రుడికి వెన్నెలకి భేదం ఎలా లేదో, సూర్యునికి కాంతికి భేదం ఎలా లేదో, ఒక పటిక బెల్లానికి దాని తీపికి ఎలా భేదం లేదో, అదేవిధంగా ఈశ్వరునికి ఆయన శక్తికి భేదం లేదు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఉన్నవాడు ఒకటే ఈశ్వరుడు, ఒకటే శక్తి. ఆ శక్తి అనేక రూపాలు ధరించినప్పుడు ఆ ఈశ్వరుడు కూడా అనేక రూపాలతో కనబడుతుంటాడు. ఆ శక్తి సరస్వతి అయితే ఆ ఈశ్వరుడు బ్రహ్మ, ఆ శక్తి లక్ష్మి అయితే ఆ ఈశ్వరుడు విష్ణువు, ఆ శక్తి దుర్గా అయితే ఆ ఈశ్వరుడు రుద్రుడు. ఇలా మనం శక్తి శక్తిమంతుడు ఇద్దరిని కలిసి ఆరాధిస్తున్నాం. ఒక దీపాన్ని కాంతిని వేరు చేయలేం, శివుని శక్తిని వేరు చేయలేం. ఇది గమనించవలసిన ప్రధాన అంశం. ఇది మొత్తం హిందూ ధర్మానికే మూలసూత్రం. ఇది మనకు అర్థం అవ్వడానికి గాను ఒక అద్భుతమైన కథని ఉపనిషత్తు చెప్తోంది. అదే లలితా వైభవం. ఉపనిషత్తుల్లో సామవేదానికి సంబంధించినటువంటి కేనోపనిషత్తులు ఈ కథ మనకి లభిస్తూ ఉంటుంది. అద్భుతమైన కథ. ఈ కథ ఒక్కడి బాగా అర్థం చేసుకున్నా మన ఒక్కపూట ఉపన్యాసాలు ఇది చాలా అనిపిస్తుంటుంది. అలాంటి కథ ఇందులో చెప్తున్నారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఒక పార్టీ చేసుకుంటున్నారట. దేవతలంటే తెలుసు కదా, ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, ఇవందరూ ఈ దేవతలందరూ కలిసి ఒక ఉత్సవం చేసుకుంటున్నారు. పార్టీలు ఎందుకు చేసుకుంటారంటే ఏదైనా అచీవ్ చేస్తే పార్టీలు. డబ్బులు వాడు పిల్లాడు ఎల్కేజీ పాస్ అని పార్టీ చేసుకుంటారు. ఏం చేస్తారు? పార్టీలు ఎందుకు చేస్తారంటే గొప్పలు చెప్పుకోవడానికి. అది కూడా ఉన్నది ఒకటి. వాళ్ళు ఈ మధ్య ఒక అచీవ్మెంట్ చేశారు దేవతలు. అదేమిటంటే రాక్షస సంహారం చేశారు. జంభాసురుడు అనే రాక్షసుడిని ఇంద్రుడు సంహరించాట. ఎందుకంటే ఎప్పుడైనా రాక్షసుల మీద పడినప్పుడు దేవతలే కంట్రోల్ చేస్తుంటారండి. రాక్షసులు అంటే ఏమిటో కదా, నెగిటివ్ పవర్స్. ఇది తెలుసుకుంటే చాలు. నెగిటివ్ పవర్స్ ప్రపంచాన్ని పీడిస్తూ ఉంటే పాజిటివ్ పవర్స్ అనే దేవతలు కంట్రోల్ చేస్తుంటారు ఎప్పుడు. అంతేగాని కేవలం స్వర్గంలో కూర్చొని రాక్షసుల మీదకి రాగానే విష్ణువా రక్షించు అమ్మవారా రక్షించని పరిగెత్తరు. అసలు వాళ్ళే రెక్టిఫై చేసేస్తారు చాలా. వాళ్ళ శక్తి దాటిపోతే అప్పుడు విష్ణువు అమ్మవారు రావాలి. ఎప్పుడైనా ఇది కథ తెలుసుకోవాల్సింది. మొత్తానికి దేవతల మధ్య మన రాక్షసుడిని జంభాసురుడు రాక్షసుడిని సంహారం చేసి ఆ విజయోత్సవం జరుపుకుంటున్నారు. సక్సెస్ సెలబ్రేషన్. ఆ విజయోత్సవం జరుపుకుంటూ క్రమంగా అమృతపానం చేస్తూ కబుర్లు ఆడుకుంటున్నారు. సాధారణంగా పార్టీలను గొప్పలు చెప్పుకోవడానికి అని చెప్పుకున్నాం కదా, కబుర్లు మొదలయ్యాయి. కబుర్లు మొదలైనప్పుడు అనుకుంటున్నారు మనందరం కలిసి భలే విజయం సాధించాం కదా అన్నారు. ముందు కలెక్టివ్గా దాన్ని క్రెడిట్ తీసేసుకున్నారు. తర్వాత ముందు అగ్ని అన్నట్ట, మనందరం కష్టపడ్డాం కానీ నేను కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అన్నట్టు. నేను మొత్తం మహాప్రతాపాన్ని చూపించి అసుర శక్తులని తగలబెట్టాను కదా, అది నా గొప్పతనము అన్నాడు అగ్ని. అప్పుడు వాయుదేవుడికి భుజం తట్టి సంతోషం,
కానీ నేనేం తక్కువ తెలియలేదు సుమా అన్నాడు. ఇక్కడ నా సహాయం లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు, వాయువు సహాయం లేకపోతే అగ్ని ఏది చేయలేదు. కనుక నువ్వు సాధించిన విజయం అంతా నా సహాయంతోనే, నీకు సహాయపడుతూ చేశాను. నేను ఇండివిజువల్గా కూడా చాలా చేశాను అన్నాడు ఆయన. నేను పెద్ద పెనుగాలై సుడిగాలై వడగాలై విజృంభించినప్పుడు అనేక మంది రాక్షసుని ఎగరగొట్టాను. నువ్వు తగలబెట్టావు, నేను ఎగరగొట్టాను. నీ తగలబెట్టాలని సాయం పడ్డాను కనుక నాకే కొంచెం క్రెడిట్ ఎక్కువేమో అన్నాడు. పెట్టే వరుణుడు పక్కకు వచ్చాడు. మీరే కాదు, నేనే తక్కువ తిన్నానా, నేను ఉక్కిరి బిక్కిరి చేసే వర్షం కురిపించి ఒక్కొక్కరికి ఊపిరి ఆడనివ్వకుండా చేశాను అన్నాడు వరుణుడు. ఇలా ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్పుకుంటున్నారు. అంత విని ఎముడు వచ్చాట, మీరంతా ఎన్ని చేశారు, నేను సంతకం పెట్టకపోతే శాంక్షన్ కాదు కదా అని చెప్పాడు. నేను విజృంభించకపోతే ఒక్కడ కూడా రాక్షసుల్లో, కాబట్టి నానే ఎక్కువ అన్నట్ట. ఇలా ఎవరికి వాళ్ళు గోల పెట్టుకుంటూ వాళ్ళ గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటే హఠాత్తుగా వాళ్ళ మధ్య ఒక పెద్ద శబ్దం వచ్చిందని. ఏమిటో ఆ శబ్దమును చూశారు వాళ్ళందరూ. ఆ శబ్దంతో పాటు అంటే ఒక నాదం, ఆ నాదంతో పాటు మహాకాంతి పుంజం బయటకు వచ్చింది. కేవలం కాంతి పుంజం, జ్యోతిపుంజం బయటకు వచ్చింది. ఆ జ్యోతిపుంజం చూస్తే ఆశ్చర్యపోయారు ఇదెవరి మధ్యలో. అలా ఆలోచిస్తూ ఉంటే క్రమంగా జ్యోతిపుంజ మధ్యలో ఒక పురుషుడు కనబడ్డాట, కాంతి మధ్యలో. ఇది ఎలాంటిదంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళగానే ఒక్కసారి లైట్ ఆన్ చేయగానే మనకు బ్రైట్నెస్ ముందు కనబడుతుంది, తర్వాత ఆ లైట్ కారణమైన బల్బు కనబడుతుంది. అదేవిధంగా ముందు కాంతి పుంజం కనబడింది, ఎంత కాంతికి మూలమైన పురుషుడు కనబడ్డాట. ఆ మధ్యలో నిలబడ్డాడు ఆయన. ఈయన ఎవరయ్యా, యక్షుడు వలె ఉన్నాడు అనుకున్నారు వీళ్ళు. యక్షుడు, యక్షుడు అంటే యక్ష కిన్నెరలో కాదండి. యక్ష అనే పదానికి అర్థం ఏంటంటే పూజింపదగినవాడు, ఇది అర్థం. అంటే ఎవరిని చూస్తే పూజించాలనిపిస్తుందో, దండం పెట్టాలనిపిస్తుందో అటువంటి వాడు యక్షుడు. కనుక చూడగానే పూజించాలనిపించేటంత అద్భుత స్వరూపం అది. ఆ తేజపుంజం కనిపించింది. దేవతలకు ఆశ్చర్యం ఉంది, ఇలాంటి ఆయన ఎక్కడ చూడలేదే. రాక్షసుడు అనుకోవడానికి లేదు, దివ్యత్వం కనబడుతుంది. ఇతను ఎవరు అని ఆలోచిస్తూ ఒక్కొక్కరు ముందుకొచ్చి మీరెవరయ్యా అని అడిగారు. నేనెవరో తర్వాత చెప్తాను, మీ గొప్పలు విని ఉండబట్టలేక వచ్చాను అన్నాడు. ఇప్పుడు మీ గొప్పలు మీ శక్తి పరీక్షించాలనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తారా అన్నాడు. ఓ పరీక్ష చేసుకో అన్నారు వీళ్ళు. వెంటనే పరీక్ష పెట్టాడండి. ఒక ఎండిపోయిన గడ్డి పోచను ముందు పెట్టాడు. ఎండిపోయిన గడ్డి పోచ, బాగా అర్థమైంది కదా, డ్రైడ్ గ్రాస్, ఎండిపోయిన గడ్డి పోచ, దర్భపోచ అక్కడ పెట్టాడు. పెట్టి దీని మీద మీ ప్రతాపం చూపించండి. ముందు లీడర్ గారు ఉన్నారా ఆయన రమ్మనన్నట్ట. లీడర్ అంటే అగ్ని అండి, అగ్ని లీడర్. అగ్రే నియతి అగ్ని, అగ్ని శబ్దాలు కాదు అర్థం, ఈ లీడ్స్. అందుకే యజ్ఞం చేసినప్పుడు ముందు అగ్నిహోత్రమే పెట్టి తర్వాత దేవతలను పూజిస్తాం. ఇది లీడర్. అది అగ్నిని పిలిచారు. పిలిచి నీ ప్రతాపం ఏమిటి అని అడిగాడు. నేనా తలచుకుంటే అరణ్యాలు దగ్ధం చేయగలను, భవనాలు దగ్ధం చేయగలను, ఏదైనా చేయగలను అన్నాడు. అదేదో దీని మీద చూపించి ప్రతాపం అన్నాడు ఆయన. ఓ సింతేనా అన్నట్ట తన శక్తిని అంతటి చూపించాడు. ఏ శక్తితో బడవాగ్ని ప్రళయాగ్ని మహాగ్ని అవుతాడో శక్తివంతుడు చూపించట. ఎంత చూపించినా గడ్డిపోతే తగలబెట్టలేకపోయాడు. వెంటనే తల వంచుకుని ఓడిపోయి పక్కకు వచ్చాడు. అప్పుడు వాయుదేవుడు వచ్చాడు. ఏమంటే వాడిని చూసి వీడికి బుద్ధి రావద్దు, రాదు, అదే అహంకారం. వాడు కాకపోతే నేను అని అంతే అహంకారం. వాయుదేవుడు వచ్చాడు. తమ ప్రతాపం ఏంటంటే నేను దేన్నైనా ఎగరగొట్టగలను, మహావృక్షాలను కూడా కూకటి వేళ్లతో పెకలించి ఎగరగొట్టగలను, భవనాన్ని పునాదులతో కూడా కదిలించగలను, అది నా శక్తి అన్నాడు. పోనీ దీన్ని కదిలించి చూద్దాం అన్నాడు ఆయన. వెంటనే తన శక్తిని అంతటి చూపించాడండి. ముందు కొంత అప్లై చేశాడు, లాభం లేదు. తర్వాత మొత్తం అప్లై చేశాడు, అయినా లాభం లేకపోయింది. ఇసుమంతా కదిలించలేకపోయాడు ఆ గడ్డిపోచని. మళ్ళీ పక్కకు వచ్చాడు అగ్నిదేవుడికి. క్యూ పెరుగుతోందండి, ఓడిపోయిన వాడికి క్యూ. వరుణుడు వచ్చాడు, ఆయన తన ప్రతాపాన్ని చూపించాడు, తడపలేకపోయాడు. ఇలా దేవతలందరూ కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు కానీ ఎవరి వల్ల కావట్లేదు. ఇదంతా గమనించేట దేవతల హెడ్ ఎవరండి, మీ పురాణ విజ్ఞానానికి మౌనమా ఇంద్రుడు ఉన్నాడు. ఆయన వచ్చాడు, తెలివైనవాడు కదా. ఆయన వచ్చి వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి మహాప్రభు నువ్వు ఎవరన్నట్ట. ఆయన మాత్రము ఏ విధమైనటువంటి ప్రతాపం చూపించలేదు, అహంకారం ప్రకటించలేదు. వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఆయన పాఠం నేర్చుకున్నాడు, సరెండర్ అయిపోయాడు, నమస్కారం చేశాడు. ఈ కథని ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇట్ అప్లైస్ టు అవర్ లైఫ్. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ కథలో. అందుకే ఈ కథ ఎక్కడ చెప్పారో తెలుసా, ఉపనిషత్తులో చెప్పారు. సామాన్యం కథ అది, అంత దివ్యమైన స్టేచర్ ఉంది ఈ కథకి. ఇంద్రుడు వచ్చి శరణు వేడి, మా ప్రతాపములు కాదయ్యా, నువ్వు ప్రసన్నుడివై నువ్వు ఎవరో చెప్పు అని అడగగానే ఆయన అంతర్ధానమైపోయాడు. ఆయన మాయమైపోయాడు కానీ కాంతి పుంజం అలాగే ఉంది. సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా అంటుంది ఇక్కడ ఉపనిషత్తు. సతస్మిన్నేవ ఆకాశే, అతను ఎక్కడ అంతర్ధానమయ్యాడు అదే చోట్ల ఒక ఆడ మూర్తి వచ్చింది, స్త్రీ మూర్తి వచ్చింది.
ఒక స్త్రీ సాక్షాత్కరించింది. మహా తేజోవంతంగా ఉంది ఆవిడ. అమ్మా నువ్వెవరు, ఇందాక వచ్చిన ఆయన ఎవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఆయన మాత్రం ముందు ఎందుకు వచ్చాడు, నాకు ఇన్ని తెలియాలి. ఆయన ఎందుకు వచ్చాడు, వచ్చిన వాడు ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వు ఆయన ప్లేస్లో ఎందుకు వచ్చావు అని చెప్తే, మీ యొక్క అహంకారాలు చూసి వాడికి పాఠం చెప్పాలని వచ్చాడు ఆయన అన్నాడు. ఇక్కడ చూసారండి, ఇక్కడ అమ్మవారు ఒక మాట చెప్తారు, టేక్ హోమ్ మెసేజ్ లాగా ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా చాలు. అలాగని చెప్పి మిగిలినంతా మర్చిపోవాలని ప్రయత్నించడం, మొత్తం అంతా గుర్తుపెట్టుకోవాలి. అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు. ఇది చెప్పిందని ఇక్కడ. అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు. అందుకు మీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఇప్పటివరకు నీకేమర్థమైంది? మీరు రాక్షసులను ఓడించగలిగారు, పర్వతాలను కదిలించగలిగారు, దగ్ధం చేయగలిగారు. ఇన్ని చేయగలిగిన మీరు గడ్డిపోతే కదిలించలేకపోయారు. అంటే అర్థం ఏంటి? ఎవడు శక్తిని ఇవ్వడం వల్ల మీరు ఇన్ని చేయగలిగారో ఆయన్ని మర్చిపోయి అది మీ నిర్వాహం అనుకుంటున్నారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. మీరు అసుర సంహారం చేయగలిగారు అంటే చేయగలిగే శక్తి ఎవరు? శక్తి. అన్నిటికీ శక్తి పెట్టండి. తగలబెట్టే శక్తి అగ్నిది, ఎగరగొట్టే శక్తి వాయువుది, తడపగలిగే శక్తి వరుణుడిది. ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంది కదా. శక్తి శక్తి ఇక్కడ ఎగరగొట్టగలిగే, తగలబెట్టగలిగే, తడపగలిగే, పక్కకి తీయండి శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ శక్తి ఎవడిచ్చాడో మర్చిపోయి అది మీరే అనుకుంటున్నారు. అది వచ్చిన చిక్కు. అదొక్కడు గుర్తుపెట్టుకుని మీ నుంచి ప్రకటింపబడే ప్రతి శక్తి ఆయనది అని తెలుసుకోగలిగితే అహంకారం ముందు పోతుంది. ఆయనదని తెలుసుకున్నాక ఆయన మీకు కావలసినది ఇస్తూనే ఉంటాడు. అది ధరించిపోతాడు. అందుకే ఈ కథ మనదే. మన నుంచి ప్రసరింపబడే ప్రతి శక్తి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. కనుక ఇందాక వచ్చిన వాడు పరమేశ్వరుడు. మరి వచ్చిన ఆయన ఎందుకు వెళ్ళిపోయాడమ్మా? ఆయన వెళ్ళలేదయ్యా అన్నదట. మరి ఏమిటంటే ఆయనే నేనై వచ్చాను అన్నదట. ఇది ఆశ్చర్యకరమైన మాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. ఆయనే నేనై వచ్చాను, ఇది చెప్తున్నది ఇక్కడ. ఆయనే నువ్వే రావడం ఏంటమ్మా అంటే, వీళ్ళందరూ అహంకారం ప్రదర్శిస్తున్నంతసేపు నేను రాలేదు, గమనించాను. నువ్వు వచ్చి సరెండర్ అయిపోయి దండం పెట్టి మా ప్రతాపాలు చూపించలేము స్వామి, నువ్వు ప్రసన్నుడివి కా అని శరణు వేడగానే ఆయనకి దయ పుట్టింది. ఏమిటి? దయ. దయ. ఆ దయ పుట్టగానే ఆయన వెంటనే దయ పుట్టగానే ఆ పరమేశ్వరుడు నేనైపోయాను. అంటే భగవంతుడికి దయ పుడితే అమ్మ అవుతుంది అన్నమాట. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అమ్మ అంటే ఎవరు? ఈశ్వరుడి దయ. దయ అంటే ఎవరి దయ? ఈశ్వరుడి దయ, ఈశ్వరుడి శక్తి. ఈశ్వరుడి శక్తి దయ పుట్టగానే బయటకు వచ్చింది. కనుక శివుడు అమ్మైపోయాడు ఎప్పుడు? దయ పుడితే. అందుకు భగవంతుడి దయే అమ్మవారు. ఈ మాట శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో చెప్తున్నారు. జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా. ఈ జగత్తుని రక్షించడానికి శంభోహో అంటే ఈశ్వరుని యొక్క కరుణ అరుణ అయ్యిందయ్యా అన్నాడు ఇక్కడ. అరుణ అంటే అరుణాంగ రుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. ఆవిడ అరుణ. అరుణ అంటే ఎర్రని కాంతితో ఉంటుంది ఇక్కడ. మన సంస్కృతిలో గొప్ప విశేషం ఏంటంటే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రంగుని చెప్పారు. సరస్వతిదేవి తెల్లగా ఉంటుంది, కాళీదేవి నల్లగా ఉంటుంది. ఎక్కడైనా తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉంటారని అంటే ఎక్కడ ఉంటారు కనుక వాళ్ళ దేవతలు అన్నారు. వాళ్ళు మళ్ళా ఉండి దేవతలు ఎలా అంటారు ఇక్కడ. కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి. ఎందుకంటే విద్య ఎప్పుడు క్లియర్గా అండ్ ప్యూర్గా ఉండాలి కనుక, క్లారిటీ అండ్ ప్యూరిటీ విద్యలో ఉండవలసిన లక్షణం. అందుకే సరస్వతి తెల్లగా ఉంటుంది. ఐశ్వర్యం కానీ మెరిసిపోతూ ఉండాలి కనుక ఆవిడ బంగారు కాలుతో ఉంటుంది. కాలం ఉన్నదే అది ఇన్ఫినిట్, దాని అంతు తెలియదు. మీరు పసిఫిక్ మహాసముద్రం చూడండి, ఏ కాలంలో ఉంటుంది మీకు తెలియాలి, నాకు తెలియదు. మీరు అక్కడే ఉంటుంటారు కదా. ఏ కాలంలో ఉంటుంది? నీలంగా. అసలు నీళ్ళు తీసి చూడండి, నీలంగా ఉండవు. ఎందుకు? అది అనే కాదు, ఎక్కడ డెప్త్ ఉంటుందో, ఎక్కడ విస్తారం ఉంటుందో అది నీలంగా ఉంటుంది. అందుకే ఆకాశం నీలంగా ఉంటుంది, సముద్రం నీలంగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం మహా డెప్త్ కనుక మహానీలంగా కనపడుతుందిట. ఆకాశం అది డెప్తే, ఏ రంగు లేదు, నీలంలా కనపడిందిట. అంటే నీలం అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఒక ఇన్ఫినైట్ అనేది ఒక డెప్త్ కలిగిన వస్తువు నీలం. అది ఇన్ఫినైట్ అయినటువంటి కాలస్వరూపమే కాలి నీల కాంతిలో కనపడుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు చెప్పారు. ఇప్పుడు అరుణ వర్ణం ఈవిడిది ఎరుపు రంగు. ఎరుపు దేనికి సంకేతం అయ్యా అంటే డేంజర్ సిగ్నల్, స్టాప్ సిగ్నల్ కాదండి ఎరుపు అనేది. ఎరుపు దేనికి సంకేతం అంటే సంస్కృతంలో, మన తెలుగులో కూడా వాడుతూ ఉంటారు. రాగము అనే మాట వినుంటారు మీరు. రాగం
దీనికి అనురాగం అని కూడా పేరు. సంధ్యారాగం అని కూడా మాట వింటారు. రాగం అంటే రెడ్, అంటే రాగము అంటే ప్రేమ, రాగము అంటే ఎరుపు, రెండును. కనుక అమ్మవారు ఎర్రగా ఉన్నారంటే అర్థం అమ్మవారు ప్రేమ, ప్రేమే అమ్మవారు. లలితాదేవి అంటే ప్రేమ, ప్రేమ. ఎవరి ప్రేమ? ఈశ్వరుడు ప్రేమ. నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం కనెక్ట్ అవ్వాలి, అందుకు అడుగుతున్నాను. ఎందుకంటే ఈయన చెప్పేదే ఉంది, నేను వినేదే ఉంది అన్న వాళ్ళు ఇక్కడ రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఈశ్వరుడు ప్రేమ రెడ్, అదే ప్రేమ రూప ప్రియంకరి. ఎక్కడ చదివాం? ప్రేమ రూప ప్రియంకరి. పరమేశ్వరుడు ప్రేమ. ప్రేమ ఎప్పుడు ప్రేమనే ఇస్తుందండి, అంతే కదా. తల్లికి ప్రేమ పుడితే పిల్లాడికి క్షేమం ఉంటుంది. అందుకు క్షేమం కలిగించడానికి ప్రేమ. ఎప్పుడు ప్రేమ హింసించదు, ప్రేమ రక్షిస్తుంది. అది ప్రేమ రూప ప్రియంకరి. ప్రేమ మనకి ప్రియమే చేస్తుంది. ప్రియం అంటే ఆనందం, ఇది అర్థం అండి. ప్రియం అనగా ఆనందం. అవును కదా, మీరు ఆలోచించండి. మీకు ఏం చేస్తే ప్రియం? ఏ వస్తువు ఇస్తే ప్రియం కాదు, ఆనందం కలిగిస్తే ప్రియం, అంతే కదా. కానీ ఆనందకారిణి ఆవిడ. అందుకే ప్రేమ రూప ప్రియంకరి. ఎవరి ప్రేమ? పరమేశ్వరుడి ప్రేమ. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి? పరమేశ్వరుడి శక్తి, పరమేశ్వరుడి ప్రేమ, పరమేశ్వరుడి దయ. వీటి యొక్క ఎంబాడిమెంట్ అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రేమ, దయ లేదా శక్తి. ఇప్పుడు తెలిసింది కదా. అయితే శక్తి, ప్రేమ, దయ మూడు చెప్పాం. కానీ ప్రేమకే దయ అని మనకు పేరు. ఈ ప్రేమకి ప్లేస్మెంట్ బట్టి ఒక పేరు ఉంటుందండి. ఈ ప్రేమ అనే శబ్దము సుమారు కొన్ని దశాబ్దాల నుంచి పాడైపోయింది మన తెలుగునాట, సినిమాల దయ వల్ల. ప్రేమ అనేది భయంకరమైన శబ్దంలా వినిపించింది. ఆ మధ్య ఇక్కడ వేదంలో మాత్రం ఉంది ప్రేయసి ప్రియే, ప్రేయసి ప్రియే అని. అదేదో లవ్ సాంగ్ అనుకోండి ఎవడు. కానీ వేదం ఏ ఉద్దేశంలో చెప్పిందో వీడికి అర్థం కావట్లేదు. ప్రేమ, ప్రేమకి ప్లేస్ బట్టి పేరు మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉన్నా, గురువుకి పిల్లల మీద ప్రేమ ఉన్నా వాత్సల్యం అని పేరు. పిల్లలకి తల్లిదండ్రుల మీద, గురువుల మీద ప్రేమ ఉంటే వినయం అని పేరు. అలాగే ఒక సవయస్కులకి సమాన స్థాయి వాళ్ళకి ప్రేమ ఉంటే స్నేహం అని పేరు. ఒక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉంటే ప్రణయం అని పేరు. అలాగే భగవంతుడికి మనపై ప్రేమ ఉంటే దయ అని పేరు. కనుక ప్రేమ అంటే ఏమిటి? దయ. దయ, ప్రేమ అంటే దయ. ఇది చెప్తున్నాను ఇక్కడ. భగవంతుడికి మనపై ప్రేమ ఉంటే దయ, మనకు భగవంతుడిపై ప్రేమ ఉంటే భక్తి. తెలిసింది కదా. ప్రేమే. భక్తి అంటే ఇంకేమిటి లేదండి, లవ్ ఇంకోటి కాదు. ఇక్కడ భయం కాదు భక్తి అంటే, ప్రేమ భక్తి అంటే. ఇది తెలుసుకోవాలి. ప్రేమించేవాడికి భయం ఎక్కడ ఉంటుందో తెలుసా? అది చాలా మంచి మాట అమ్మా. పోగొట్టుకుంటేవాడికి భయం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ పొందాలి, పోగొట్టుకోకూడదు. ఆయన ప్రేమ పొందాలంటే ధర్మంగా బ్రతకాలి. అందుకే ప్రేమించేవాడు ధర్మంగా ఉండాలి. అక్కడ ధర్మం తప్పుతానా అని భయపడతాట. దీన్ని హెల్దీ ఫీర్ అంటారండి. అంతేగాని ఎవడైనా చూస్తే దొంగ కాదు. నేను దొంగతనం చేస్తే ఆయన చూస్తుంటాడు, ఆయన కళ్ళు కప్పలేం, ఆయనకి ఇష్టం